ఆవిడ కొరికిన యాపిల్ సార్ వేలం వేస్తేనండి 25,000 రూపీస్ కొన్నాడు ఒకడు. అబ్బా, ఆ రోజుల్లో 25 సిల్క్ స్మిత్ కొరికిన యాపిల్ వేలం వేస్తే 25,000 రూపీస్ వచ్చి కొనుక్కున్నాడు. అంత క్రేజ్ సిల్క్ స్మిత్. ఏ హీరోయిన్కి లేదేమో అప్పుడు అంత క్రేజ్. లేదు అసలు. అటువంటి మహారాణిలాగా బతికింది. సార్ చాలా అద్భుతమైనటువంటి సిల్క్ స్మిత్. అరే డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు అండి, సిల్క్ స్మిత్ ఉందా సినిమాలో, డాన్స్ ఉందా అని. సిల్క్ స్మిత్ పాట ఉంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు, తీసుకుంటారు, లేకపోతే లేదు. అలా ఉండేది. అటువంటి చాలా మంచి అమ్మాయి అండి నిజంగా. సార్ చాలా మంచిది, చాలా సౌమ్యంగా ఉంటుంది. సెట్కి వస్తే ఆ మెయింటెనెన్స్ అలా ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో చాలా బాగుంటుంది అమ్మాయి. మరి అటువంటి అమ్మాయి అర్థాంతరంగా. మీకు ఏమైనా ఐడియా ఉంది సార్ తన మరణం చుట్టూ అసలు ఏం జరిగింది? దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, జరిగింది ఏమిటో తెలియదు. ఆవిడ ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటారు, ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఏదో లెటర్ రాసిందని అంటారు. ఆ డాక్టర్ ఎవరో ఒక అతనే ఆవిడ మరణానికి కారణమని కొందరు అంటారు. సో కారణం ఏదైనా సరే ఒక మంచి నటిని కోల్పోయాము మనం. అయితే నా దగ్గర ఇంకో ప్రశ్న ఉంది. జీవితంలో సిల్క్ స్మిత చాలా సంపాదించింది, కానీ ఆమె చనిపోయే సమయానికి కొంత దాన ధర్మాలు, మరికొంత డబ్బు చాలామంది మోసం చేశారు. ఇప్పుడు డాక్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడండి సార్ ఆవిడతో. సో నాకు లైఫ్లో ఒక మనిషి తోడు కావాలి. ఇప్పుడు ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషి తోడు కావాలి. సో ఆ విధంగా ఆయన్ని తోడు పెట్టుకున్నది. తోడు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి వైభవం చూసి అతను బిత్తరపోయాడు. బిత్తరపోయి ఏమన్నాడంటే, నువ్వు ఎన్నాళ్ళని